హరే కృష్ణ. మనతో పాటు ఈ ప్రభుజీ ఉన్నారు. బృహత్ మృదంగ ప్రభు అని. ప్రభుజీ అమెరికా నుండి గిన్స్ విల్లే అనే ప్లేస్ అన్నమాట. ఫ్లోరిడా దగ్గరలో ఉంటుంది. సో ఆయన ఈ రోజు ఉదయమే మా ఆశ్రమానికి వచ్చారనమాట. నాకు ఇప్పుడు నేను ఇంకా పూర్తిగా మాట్లాడలేదు. నాకు పొద్దున కాసేపు మాట్లాడితే అర్థమైంది. ఆయన 7 సంవత్సరాల నుండి ఈ బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నారు. అమెరికాలోనే పుట్టి అక్కడే పెరిగారు. అమెరికన్ వ్యక్తి. ఆయన ఈ భక్తి మార్గంలోకి వచ్చారనమాట. సో, ఈ ప్రభు గారు ఈయన గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే, పాశ్చాత్య దేశాల వాళ్ళు గూడా ఈ భక్తి మార్గం పట్ల ఆకర్షితులై, వాళ్ళు గూడా ఇంత తీవ్రతరంగా జపం జేయడం, ఇవన్నీ జూస్తే మన భారతీయులకి కొంచెం ఈ మనకు గూడా ప్రేరణ కలుగుతుందనమాట. అరే! మనం మన సంస్కృతి, మన శాస్త్రాలు శాస్త్రాలు ప్రతి మానవులకి అన్నీ ఉన్నాయి. కానీ మన దేశంలో ఉన్నాయి ఎక్కువగా ప్రాచుర్యంలో. మనమే వీటిని సరిగ్గా తీసుకోవట్లేదు. కానీ వీళ్ళందరూ ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగారు. వాళ్ళకి కృష్ణుడంటే తెలీదు, రాముడంటే తెలీదు. కానీ వాళ్ళు ఈ మార్గంలోకొచ్చి ఇంత తీవ్రంగా భక్తితరం చేస్తున్నారు. అది చూసి మనకు గూడా ప్రేరణ కలుగుతుందనమాట. దానికోసం అని జెప్పి ఈ ప్రభుజీని మాకొక 15 నిమిషాలు సమయం ఇస్తారంటే ఆయన దయతోటి అంగీకరించారు. నేను తెలుగులో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. ఆయనకి ఇంగ్లీష్‌లో అడుగుతాను. ఆయన ఇంగ్లీష్‌లో చెబుతారు. కాకపోతే నేను మీలో కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు, కొంతమందికి రాదు. వాళ్ళ కోసం అని చెప్పి నేను దాన్ని తెలుగులో అనువదిస్తాను. ఆ! హరే కృష్ణ ప్రభుజీ. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I was born in Santa Cruz, California. ఆయన కాలిఫోర్నియాలో పుట్టారనమాట. ఆహ్, వాట్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? ఆయన విద్యా అర్హతలేంటి అని అడుగుతున్నాను. I got a bachelor's degree in mathematical economics in 2016. ఆయన ఎకనామిక్స్‌లో డిగ్రీ చదివారు. హౌ యూ గాట్ కనెక్టెడ్ టు దిస్ కృష్ణ కాన్షియస్ మూవ్‌మెంట్? ఈయన భక్తి మార్గానికి ఎలా పరిచయం అయ్యాడని అడుగుతున్నాను. Just after graduating college, I received Bhagavad Gita and Krishna book from a traveling brahmachari in US. ఆయన ఇందాకే చెప్పారు గదా! డిగ్రీ చదివారని ఎకనామిక్స్‌లో. ఆహ్, డిగ్రీ అయిపోయినాక ఒక బ్రహ్మచారి ఎవరో భగవద్గీత, అలాగే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ రెండిటిని ఇంగ్లీష్‌లో ఉన్న పుస్తకాలు ఈయనకిచ్చారనమాట. అందుకే ఈ పుస్తక వితరణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ మంది భక్తులు వాళ్ళకి ఎప్పుడైతే పుస్తకం చేతిలో వస్తుందో, అది చదివి భక్తులైనోళ్ళు వేల మంది ఉన్నారనమాట ముఖ్యంగా విదేశాల్లో. లేటర్ వాట్ ఈస్ యువర్ జర్నీ ఆఫ్టర్ రిసీవింగ్ ద బుక్? So should I say, how much should I say? You'll have to remember. You speak whenever I want, I will tell. Okay. Yeah. You continue speaking. Yeah. So I read the introduction to Krishna book by George Harrison, and he explains that everybody is looking for Krishna, and some know it and some don't. And Krishna is unlimited, and he has unlimited names: Allah, Jehovah, Buddha, Krishna, and they are all referring to the same person. And then he introduces the Maha Mantra. And so I went on YouTube and searched Maha Mantra and found one recording, Jagjit Singh Maha Mantra, and started listening. But I couldn't understand the mantra much, and I also couldn't understand the philosophy of the Bhagavad Gita or Krishna book very much. So I had to go on other journeys for some time before I could go deeper. ఇందాక చెప్పిన విధంగా ఆయనకి భగవద్గీత, భాగవతం ఒక బ్రహ్మచారి ఇచ్చారు.
సారీ భగవద్గీత భాగవతంలో 10వ స్కందం. అది కృష్ణ బుక్కు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆ పుస్తకం. ఆ పుస్తకంలో ఆ కృష్ణ పుస్తకంలో జార్జి హారిసన్ అని బీటిల్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు బాగా ప్రాచుర్యంలో ఉన్నారు విదేశాల్లో ఆ సమయంలో. ఆ జార్జి హారిసన్ ఇంట్రడక్షన్ రాస్తారనమాట. తొలి పరిచయం. అందులో ఆయన రాస్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడి గురించి వెతుకుతున్నారు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అని రాసి కృష్ణుడికి ఎన్నో పేర్లున్నాయి. యెహోవా, అల్లా, బుద్ధ, కృష్ణ, రామ ఈ విధంగా ఎన్నో పేర్లున్నాయి. సో, ఆ విధంగా ఆయనకి కనెక్షన్ అవ్వడానికి మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలని జెప్పి, హరే కృష్ణ మహామంత్రాన్ని రాస్తారనమాట. ఈయన అది చూసి యూట్యూబ్‌లో వెతికారనమాట. అసలేంది హరే కృష్ణ మహామంత్రం అంటే, ఒక వీడియో వచ్చింది. అది వింటూ ఉండేవాళ్ళు. వింటూ ఉండేవాళ్ళు గానీ, అసలు దాని అర్థమేంది? ఈ తత్వం ఏంటి? ఇవన్నీ తెలిసేది కాదనమాట. So before this, I didn't know anything about Krishna. I didn't know anything about Bhagavad Gita. Even the word God, I was not interested in. I was averse to religion because I had seen people misrepresenting religion, especially Christians. So I was not interested. And so it was difficult for me to enter into the philosophy or the practice. But I actually went to South America and there was a shaman, a plant medicine man, and I was using these plant medicines for opening consciousness, and I was also spending time um, in solitude in the jungle in South America. And this shaman actually was teaching from Bhagavad Gita, and he would introduce kirtan during these tribal ceremonies. Mm. And I spent a whole year there. I ended up volunteering there, and at first I went there very interested in tribal practices, shamanism. But over the course of that year, I became more and more interested in Bhagavad Gita philosophy and chanting Hare Krishna. సో, మొదట్లో ఈ ఈయన భక్తి మార్గంలోకి రాకముందు, ఆయనకి ఈ మత సంబంధమైన వాటి గురించి అసలు ఇష్టం ఉండేది కాదనమాట. ఎందుకంటే, అక్కడ కొంతమంది క్రైస్తవులను చూసారు అమెరికాలో. వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి. వాళ్ళు సరిగ్గా పాటించడం లేదనమాట. దాన్ని చూసి ఈయన ఛీ! ఛీ! వీళ్ళు అని దూరంగా ఉండేవాళ్ళు మతం నుండి. కానీ సౌత్ అమెరికాలో కొన్ని అడవుల్లో కొన్ని రోజులు ఉందామని చెప్పి వెళ్తారనమాట. అక్కడ కొన్ని ఈ అడవిలో ఉండే జాతులుంటారు. అడవి తెగల వాళ్ళు. వాళ్ళతో పాటు నివసిస్తూ అక్కడ వాళ్ళ గురువు గారి దగ్గర నుండి నేర్చుకుంటూ ఉంటే వాళ్ళ గురువు గారు భగవద్గీత గురించి చెబుతూ ఉంటాడనమాట. కీర్తన గురించి అవన్నీ. మొదట్లో ఆయనకి అడవి తెగల వాళ్ళ గురించి నేర్చుకోవాలనుకుంటారు. కానీ ఒక సంవత్సరం అయిపోయేదలికి ఆయన భగవద్గీతకి దగ్గరగా అవుతారనమాట. So Krishna tricked me because, like I said, even hearing the word God, I would become averse. But we were speaking in Spanish, the shaman and me. And so he told me that Krishna is Dios, God is Krishna. And I didn't have a blockage in my mind because it was in a different language. So I started to think, okay, there's a supreme person and his name is Krishna. And I became very interested in chanting. And I was actually thinking to maybe commit my life and stay there because it was the best thing I knew. And I was thinking to just leave my family, leave my friends, leave everything, and just stay in the jungle and learn how to do this tribal practice. But just at that time, I was thinking maybe I can go to India and become a monk. And my brother called me and invited me to this Kirtan festival in the US. సో, ఆ విధంగా ఆయన గాడ్ అంటే భగవంతుడనే పేరింటేనే నాకు అవసరం లేదిది. ఇది మతానికి సంబంధించిందన్న స్థితి నుండి ఈ స్పెయిన్ వెళ్ళి, సౌత్ అమెరికాలో అక్కడ ఆ విధంగా ఆయన
ఈ ఆహ్, అడవిలో ఉంటూ అక్కడ ఈ భగవద్గీతకి దగ్గరయ్యాడనమాట. దగ్గరై ఒక దేవాది దేవుడున్నారు. ఆయన పేరు కృష్ణుడు. ఇవన్నీ ఆయనకి నచ్చినియనమాట. ఆ విధంగా నచ్చి అక్కడే ఉందాం అనుకున్నాడు. కాకపోతే అదే టైంలో ఆయనకి మనసులో ఓకే. ఇక నాది కుటుంబం వద్దు, పిల్లలొద్దు, తల్లిదండ్రులు లేరు, ఏమి లేదు. నేను ఒక సాధువవుదాం అనుకున్నాడు అడవిలోనే సౌత్ అమెరికాలో. కాకపోతే ఇండియా వెళ్ళి ఇండియాలో సాధువైతే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్న సమయంలో అమెరికా నుండి వాళ్ళ అన్న ఫోన్ చేస్తాడనమాట. వాళ్ళ అన్న ఫోన్ చేసి ఇక్కడ కీర్తన్ ఫెస్టివల్ ఉంది. అక్కడికి రమ్మంటారు. So I went back to the US and attended that festival. It was my first ISKCON event ever. And it was a whole weekend of dancing and ecstasy and huge feasts. Many sannyasis were there, many great souls. And it was the best weekend of my whole life. And I met someone who was living at Krishna House in Gainesville, Shruti Sagar, temple president now. And he got my email. And after the festival, he sent me an email and said, "Why don't you come check out Krishna House for 1 month?" And I was working a part-time job. And as soon as I got his email, I thought for maybe a day. And then I told my work I'm leaving. And 2 weeks later, I came down to Krishna House. ఆ విధంగా కీర్తన ఫెస్టివల్ అటెండ్ అయిన తర్వాత ఆయనకి అనిపించిందనమాట. బాగా నచ్చింది ఆయనకి ఆ కీర్తన. మీలో కొంతమంది కార్తీకేయతర వచ్చి నచ్చినట్లు బాగా నచ్చి ఇంకా ఆ విధంగా ఆలోచిస్తున్న సమయంలో ఆ కీర్తన ఫెస్టివల్‌లో ఒక భక్తుడు పరిచయం అవుతాడు. ఆ భక్తుడు చెప్పారనమాట. ఇక్కడ కృష్ణ హౌస్ అని ఒకటుంది. దాంట్లోకి రావచ్చు గదా! నువ్వు కొన్ని రోజులుండు. చూడు ట్రై చెయ్యి అంటే, ఆయన సరే ఒక రోజు ఉందామని ఎళ్తాడు. కానీ ఆడికెళ్ళినాక ఇక ఉద్యోగం గూడా మానేసి పూర్తిగా అక్కడే ఉంటాడనమాట. So at this point, I had done a lot of introspection and I realized that I didn't know anything. I didn't even know if I had free will or not. So I was very lost, very, very confused, afraid. I didn't know what to do in life. But I knew I had some faith in God. And so I thought, okay, I'll just try 1 month of this Krishna House program. And very quickly when I got there, it became very clear that this is what I need to do. And so that was 2018. So 5.5 years now I've been doing this. సో, ఆ విధంగా ఒక నెల రోజులు ఉందామని జెప్పి అక్కడ నెల రోజులున్నారు. నెల రోజుల్లో ఆయనకి ఆ నెల ముందు అసలేమి తెలీదు. ఆ నెల రోజుల్లోనే ఆయనకి ఒక అవగాహనొచ్చిందనమాట. నేను జీవితంలో జేయాల్సింది ఇదే. ఇంకేం అవసరం లేదని జెప్పి అవగాహనొచ్చి 2018 నుండి ఆ విధంగా ఈ భక్తి మార్గంలోనే ఉన్నారు. సో, వాట్ సర్వీసెస్ యూ డు? So I do book distribution, kirtan, but mostly I also give classes. But the main thing is I've recently become the director of Krishna House North America. And so my service is to help create brahmachari and brahmacharini ashrams all around North America by the schools. సో, ఈయన సేవలు ఏం జేస్తారని అడిగితే, ఈ పుస్తక వితరణ, ప్రభుపాదుల వారి పుస్తకాలున్నాయి గదా! వాటిని వెళ్ళి వేరే వాళ్ళకివ్వడం. అలాగే కీర్తన్ క్లాసులు గూడా ఇస్తారు ఈయన భగవద్గీత మీద. అలాగే ఈయన డైరెక్టర్ అనమాట. కృష్ణ హౌస్ అనేది ఇస్కాన్‌లో ఒక భాగం. అది అమెరికాలో ఉంటుంది. అవి ఇంకా ఎక్కువ సెంటర్‌లు సృష్టించాలని, దానికోసం ఎక్కువ మంది బ్రహ్మచారులు గావాలి. సో, వాటన్నిటికి ఈయన డైరెక్టర్ అనమాట. వాటన్నిటిని చేస్తున్నారు ఈయన. ఓకే ప్రభుజీ. So much. థాంక్ యూ ప్రభు ఫర్ గివింగ్ యువర్ టైమ్. యూ గేవ్ యువర్ టైమ్. Send a prayer for me. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ సో, ధన్యవాదాలు. ప్రభుజీ గారు మనకి సమయం ఇచ్చారు. ఆయన అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని చెప్పి ఆయన గురించి. సో, మీరందరూ ఒకసారి
అన్మ్యూట్ చేసి 3 సార్లు హరి బోల్ చెప్పాలని కోరుకుంటున్నాను. बोल हरि बोल हरे हरि बोल हरे बोल हरे बोल हरे बोल हरे बोल हरे बोल हरे बोल हरि बोल हरि बोल हरे हरि बोल बोल థ్యాంక్ యూ హరే हरे कृष्ण प्रभु ధన్యవాదాలు हरे ప్రభుజీ कृष्ण మాట్లాడుతుంది Hare Krishna. ప్రభుజీకి ధన్యవాదాలు తెలపండి ప్రభుజీ. దే ఆర్ టెల్లింగ్ థ్యాంక్స్ టు యూ. Hare Krishna. हरे कृष्ण ఎనీథింగ్ యూ వాంట్ हरे టు कृष्ण say to them? Please just tell them they are very fortunate to take birth in Bharatvarsha and to give this life to Krishna. Because if someone like me can do it, definitely they can. సో మీకేమన్నా చెప్పాలనుకుంటున్నారంటే ఆయన చెబుతున్నారు, ఈ భారతదేశంలో పుట్టే అదృష్టం కలిగింది వాళ్ళకి, అదే వాళ్ళ యొక్క గొప్పతనం. సో ఈ ఒక్క జన్మని కృష్ణుడికి ఇవ్వమని చెప్పండి. నాలాంటి వాడు బయట ఎక్కడో పుట్టిన వాడు కృష్ణుడికి ఇవ్వగలిగానంటే తప్పకుండా వీళ్ళందరూ ఇవ్వగలరు అని చెబుతున్నారు ఆయన. Hare Krishna. థ్యాంక్ యూ ప్రభుజీ. हरे कृष्ण Hare Krishna. ప్రభుజీ ఆశీస్సులు మాకు కూడా ఇమ్మనండి ప్రభుజీ భక్తుల ముందుకు రావడానికి. అవును ప్రభుజీ, అంతే They మేము are కోరుకుంటున్నాం. seeking your blessings so that they will become devotees. అక్కడ ఉండి కూడా ఈ ప్రభుజీ అంతగా లీనమైపోయిందంటే మనం మన దేశంలో ఉండి కూడా మనం ఏం అక్కడనే ఉన్నాం. అందుకనే ఎంతో కొంత మాకు కూడా రావాలని కోరుకుంటున్నాం ప్రభుజీ ద్వారా. అంతే మాది విన్నపం. ఓకే తప్పకుండా. చెప్పండి ప్రభుజీ. You will do Harin Narasimharthi. Will you sing Narasimharthi? Veda? ప్రభుజీ ఒక మాట చెప్పచ్చా? హరే కృష్ణ ప్రభుజీ. Namaste Narasimhaya. Respond back. Various people, na? So I just keep going. You keep going. Palagadadari Hiranyakashi Purvakshaha Shilatankana Kalaya Ito Nrsimha Parato Nrsimho Yato Yamitato Nrsimha Bahir Nrsimho Hridaye Nrsimho Narsingha Madhim Sharanam Prapadye Avakara Kamalavare Nakam Adbhuta Shringa Dalita Hiranyakashipu Tanubringa Ishavadrita Narahari Rupa Jaya Jagadisha Hare Jaya Jagadisha Hare Jaya Jagadisha Hare Jaya Narasimhadev 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 Jaya Narasimhadev Jaya Prahlad Maharaj Prahlad Maharaj Prahlad Maharaj Jaya Prahlad Maharaj Narasimhadev Bhagavan Ki Jai Shri Prahlad Maharaj Ki Jai Hare Krishna Bhagavad Mudanga Prabhu ki jai. Srila Prabhupada Ki Thank you, Shrikant. Thank you. I'm very happy to just say that. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రభుజీ.
అంటే మనము మన సాంప్రదాయంలో ఉండి గూడా మనం వెస్టర్న్ కల్చర్ కోసం పాకులాడుతా మనం బయట ప్రపంచానికి వెళ్ళి అక్కడ కల్చర్ నేర్చుకొని మనం ఇలా ఇదవుతున్నా కానీ వాళ్ళు అక్కడ పుట్టి, అక్కడ పెరిగి ఆ కల్చర్‌లో పుట్టి గూడా మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన ఆచారాల కోసం అంటే భక్తి మార్గంలోకి ఇలా వాళ్ళొచ్చినందుకు నిజంగా వాళ్ళు చాలా ఉత్తమమైన జన్మ అని జెప్పాలి ప్రభుజీ. మనం ఇక్కడ పుట్టి అన్నీ తెలిసి గూడా మనం అలా వెస్టర్న్ కోసం పరిగెడుతున్నాము. కానీ వాళ్ళక్కడ పుట్టి గూడా మన కల్చరు, మన సాంప్రదాయాలు, మన అంటే భక్తి మార్గంలోకి ఇలా రావటం నిజంగా చాలా అదృష్టం ప్రభుజీ. కరెక్ట్‌గా చెప్పారు మీరు. మనం అందరూ అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలని ప్రాకులాడుతున్నాం. ఆయన ఇండియా వచ్చి మా గుడి నుండి, పూనా గుడి నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఇండియా వస్తున్నాడు ఆయన. సో, ఈ విధంగా ప్రభుజీ, చెప్పండండి. కైలాష్ గారికి మళ్ళీ హ్మ్. జన్మలు ఎత్తారు కదా, అమెరికా వెళ్ళి పుట్టారేమో, ఇక్కడ ఇండియా అతనేమో, ఇండియా నుంచి అమెరికాలో జన్మెత్తారేమో అంటున్నా. అలా ఉంటుంది తప్పకుండా. అలా సో అలా పుట్టి ఉండొచ్చు, లేకపోతే మన దీని మీద అంత శక్తి, అంత ధ్యాస ఉండదు కదా ప్రభుజీ. అంటే ప్రభుపాదుల వారి శక్తి ద్వారా ఏదైనా సాధ్యమే. అవును ప్రభుజీ, చాలా అదృష్టం. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ జన్మెత్తి మళ్ళీ మన దగ్గరకే వచ్చేసారు. అవును. పూర్వజన్మ వాసనా బలం అంటారు దేవుడు. అదే పూర్వజన్మ శృతులు అవన్నీ ఉంటాయంట ప్రభుజీ. ఈయన మళ్ళీ వెళ్తారు, మళ్ళీ అమెరికా వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు. చేసుకోనండి, కానీ సంస్కృతిని చాలా గౌరవిస్తున్నారు కదా, మన దేవుణ్ణి చాలా బాగా ప్రార్థిస్తున్నారు కదా. అవునవును. స్వామిని మన దేవుడు వాళ్ళ దేవుడు ఏం లేదు, అందరూ ఒకరే. ఒక్కరే, వాళ్ళు వేరే దేవుడు చాలా మంది ఉన్నారు కదా, వెళ్ళారు కదా ఫస్ట్. అవునవును. మతంలోకి వెళ్ళారు కదా ఫస్ట్, ఆ మతం నచ్చలేదు కదా, మళ్ళీ ఈ మన దాంట్లోకి వచ్చారు కదా, ఇస్కాన్ లోకి. అవునవును. అది చాలా బాగా మాట్లాడారు, మీరు కూడా మంచిగా చెప్పారు, మాకు అర్థం అయ్యేటట్టుగా. థ్యాంక్ యూ అండి. మీకు వస్తుందా ఝాన్సీ గారు ఇంగ్లీషు? కొంచెం కొంచెం తెలుస్తుందండి, అంతే, మాట్లాడలేను నేను. ఆయన యాక్సెంట్ అర్థమైందా? అయిందండి. ఓకే.